గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న అభివృద్ధిని మన ఓర్వలేక కాంగ్రెస్ పార్టీ నోటికి వచ్చినట్టుగా అబద్ధాలు మాట్లాడుతున్న సందర్భాలు. అసలు వాళ్ళు మాట్లాడిన మాటల్లో అసలు ఏమి అభివృద్ధి జరిగిందో చెప్పానంటే అసలు వాళ్ళ కళ్ళ కనబడడం లేదా? ఇన్ని వేల పెన్షన్లు, ఇన్ని షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, ఊరూళ్ళ చెరువు, ఊరూరికి రోడ్లు ఇన్ని చేస్తుంటే కాంగ్రెస్ వాళ్ళ కానీ నిన్న మీటింగ్ పెట్టిన మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్కు కనబడడం లేదా అని అడుగుతున్నాను. అంటే ఏమి చేస్తలేరంటే ఉద్దేశం వల్ల ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న క్లబ్లు ఇవాళ ఓపెన్ చేయాలా? ఆయన కావాల్సింది క్లబ్ ఓపెన్ కావాలని అడుగుతున్నాయి. ఇవాళ క్లబ్ ఓపెన్ చేస్తే ఈ ప్రభుత్వం చేసినట్టుగా లేదు. భూ కబ్జాలు ఆనాడు జరిగిన ఇవాళ జరుగుతలేదంటే ఎస్ జరుగుతలేదు. తనకు కావాల్సింది భూ కబ్జా, తనకు కావాల్సింది మోసాలు. ఇవాళ భూ కబ్జా చేస్తే కట్టకట్టల మధ్య ఉండే కార్యక్రమం, క్లబ్బులు హైదరాబాద్ నడిపిస్తే ఆ క్లబ్లు బంద్ చేసే కార్యక్రమం, ఇవి రెండైతే ఈ ప్రభుత్వం చేస్తలేదు. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి చేసే పథకాలల్లా ఇలా మిషన్ భగీరథ కనబడతలేదా? ఎల్లంపిల్లకాయలు పోయి చూడండి, అక్కడ మన నర్సింగాపూర్ గుట్ట చూడన్నాడు ఏమి నడుస్తుందో, ఊళ్ళలో పైపులు నడుస్తున్నాయి, అభివృద్ధి కనబడతలేదు చెప్పండి. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, పెన్షన్లు, బియ్యము, మిషన్ కాకతీయ చెర్లు, ఇంటర్నల్ రోడ్స్, ఇన్ని హాస్టల్స్ ఇవ్వాలి, ఇన్ని స్కూల్ రెసిడెన్స్ స్కూల్ వచ్చినాయి. మైనార్టీ వచ్చింది, బీసీ వచ్చింది, సోషల్ వెల్ఫేర్ కాలేజ్ వచ్చింది, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్స్ స్కూల్ వచ్చినాయి, ఇన్ని వచ్చినాయి. ఇవన్నీ కనపడలేదా? ఇంకొక మాట కూడా చెప్పడం జరుగుతుంది. తను అన్న మాటల్లా తను మొదటిగా మంచిర్యాల విషయంలో మాట్లాడే అధికారం లేదని నేను మొన్న చెప్పండి, ఇవాళ చెప్తాను. ఎందుకు చెప్తున్నా? మంచిర్యాల జిల్లాని ఎన్నో ఏళ్ళ నుంచి ఎందరో ఇక్కడి నుంచి కాదు, ఒకనాడు 96 కాలనా నుంచి మొదలెడితే ఈవెన్ మంత్రిని మేడారం కూడా మంచిర్యాల జిల్లా కావాలన్నారు. కానీ మాజీ ఎమ్మెల్సీ ఏమంటారండి, కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చినప్పుడు జిల్లా బెల్లంబెల్లి కావాలన్నాడు. దాన్ని బట్టి మంచిర్యాల మాట్లాడే అధికారం లేదని ఒక మాట చెప్తున్నాను. అందుకోసము ప్రేమ్ సాగర్ నువ్వు చెప్పిన మాటలు ఎవరు నమ్మరు. నువ్వు కేవలం నువ్వే ఏమనుకుంటున్నావు అంటే నేనే ఒక అధిష్టానం అనుకుంటాను. మొన్న ఒకటి చెప్పిండు, ఇక్కడ ఈయన చేస్తున్నాడే కాను ఇంకోటి చేస్తున్నాడు అంటే ఆ పార్టీకి అధిష్టానం లేదా? ఆనాడు కూడా గట్టినే విర్రదీగా మాట్లాడినా ఇక్కడనే చేస్తాడు. ఎక్కడ చేసిండు? ఎవరెక్కడ చేసినా మాకు అభ్యంతరం లేదు. కానీ పార్టీ అధిష్టానం ఒకటి ఉంటుంది. ఇవాళ నేను కూడా ఇక్కడ నేను పార్టీ నిర్ణయిస్తే నేను చేస్తుంది తప్ప నా అంతా నేను చెప్పుకుంటే ఏమవుతుంది? అది అహంకారం అవుతుంది. అహంకారం మాటలు మానుకోండి. ఇలా కేసీఆర్ మీద కానీ హరీష్ రావు మీద కానీ టీఆర్ఎస్ పార్టీ మీద అసలు విమర్శ చేసే శక్తి కానీ విమర్శ చేసే స్థాయికి ఇలా ప్రేమ్ సాగర్ రాలేదు. ప్రేమ్ సాగర్ చరిత్ర, ప్రేమ్ సాగర్ ఆయన చేసిన పాపాలు, ఆయన చేసిన మోసాలు, ఆయన చేసిన కబ్జాలు అది యావత్ మన ఒక మంచిర్యాల ప్రాంతం కాదు, ఆంధ్ర రాష్ట్రానికి తెలుసు, తెలంగాణ రాష్ట్రానికి తెలుసు, హైదరాబాద్ తెలుసు. ఈ ప్రాంతంలో క్లియర్గా ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఆయన ఆదుకున్నాయి, కబ్జాలు చేసినాయి, కబ్జాలు చేయించి ఎదురుతే పోలీసులు పెట్టించినాయి, పోలీసులు కేసులన్నీ మనకు ఉన్నాయి కదా.